హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరొక ఇన్ఫర్మేషన్తో ముందుకు రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని మన ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారు ఒక డిమాండ్ అయితే చేయడం జరిగింది. అయితే మరి ఇది పార్టీకి సంబంధం ఉందో లేదో తెలియదు, కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకుండా ఎవరు అడ్డు పెడుతున్నారో, అసలు జగన్మోహన్ రెడ్డి గారి వెనుకున్న శక్తులేంటి, జగన్మోహన్ రెడ్డి గారు అతను అంతరంగ అంటే ఇంటర్నల్ రిలేషన్షిప్ ఎవరితో మెయింటైన్ చేస్తున్నారు. యాక్చువల్లీ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 20 నెలలు దాటింది. ఈ 20 నెలల్లో మరి మద్యం స్కామ్ని ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు, కానీ కొంతమంది కీలక నేతలను కొంతమందిని అరెస్ట్ చేశారు. కొంతమంది దాంట్లో ఉన్న బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే దాంట్లో ఉన్న కొంతమంది కీలక వ్యక్తులను అయితే అరెస్ట్ చేశారు. మరి కొన్ని డెన్నులు, మద్యం డెన్నులు, అలాగే డబ్బు డెన్నులు దొరికినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అయితే అరెస్ట్ చేయలేకపోతున్నారు. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేకపోతున్నారు, ఎవరు దానికి అడ్డుపడుతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఖచ్చితంగా నా ఈ వీడియోలు ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బీజేపీ, భారతీయ జనతా పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీకి అవినాభావ సంబంధం ఉంది. ఇంటర్నల్గా ఎన్నో మరి సంబంధాలు ఢిల్లీ నుంచి మరి ఇక్కడ తాడేపల్లి వరకు ఇంటర్నల్గా ముడి మరి అవి విడదీయలేని సంబంధాలు, వారి బంధం విడదీయరానిదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఆయన అరెస్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని జస్ట్ ఎప్పుడూ అరెస్ట్ చేయాల్సింది, కానీ వారు అరెస్ట్ చేయాలంటే ఒక వారమో 2 వారాల్లో అది సింపుల్ మ్యాటర్. కానీ ఇదే విషయాన్ని బీజేపీ పెద్దల వద్ద మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళు ప్రపోజల్ పెట్టారంట. కానీ వారు చెప్పకుండానే దాన్ని రిజెక్ట్ చేశారంట. ఎందుకు మరి బీజేపీ రిజెక్ట్ చేసిందంటే ఖచ్చితంగా కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది. మరి బీజేపీ అడగకుండానే కొన్ని కీలక బిల్లులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని కీలక విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా, అలాగే బీజేపీ తరపున కూడా కొన్ని వకాల్తా పుచ్చుకొని కూడా కొన్ని రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక పనులు, కొన్ని కీలకమైన ప్రాజెక్టులు కూడా సంపాదించడం జరిగింది. అలాగే అక్కడ మన రాష్ట్రానికి చెందిన వారి ఎంపీలు కూడా వివిధ రాష్ట్రాల్లో మరి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా కాంట్రాక్టులు తీసుకొని చేయడం జరిగింది. ఇదే బీజేపీకి జగన్కున్న సంబంధాలని, అలాగే మరి రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి బీజేపీలోని కొంతమంది కీలక నేతలు మరి అడ్డుకుంటున్నారని చర్చ సాగుతుంది. మరి ఇది నిజమో కాదో మనకైతే తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని అతీతమైన శక్తులు, అలాగే కొన్ని ఇన్విజిబుల్ పవర్స్ ఖచ్చితంగా పనిచేస్తున్నాయని, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదని మరి రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తుంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు వేసే అడుగులు మరి 2029లో ఖచ్చితంగా ఆయనకు ఇవి బలం చేకూర్చే విధంగా ఉన్నాయని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉందని, అలాగే బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటర్నల్గానే కొన్ని విషయాల్లో మద్దతు ఇస్తుందని, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడే విషయం ఉంది అని కూడా, అది కూడా ఒక కారణమని, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బలపడితే మరి ఇక్కడ ఎంపీ సీట్లు గెలుచుకుంటే అది కేంద్రంలో మాకే ఇబ్బందిగా ఉందని, అదేదో జగన్మోహన్ రెడ్డి గారిని ముందు పెట్టి మరి వారిని భయపెడితే జగన్మోహన్ రెడ్డి గారి భుజం మీద గన్ను పెట్టి మరి చంద్రబాబు నాయుడు గారిని, మరి పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని భయపెడితే ఇటు కాంగ్రెస్ వారు బలపడటం కూడా తగ్గుతుందని, అటు కూటమికి కూడా మరి ఖచ్చితంగా బీజేపీ వద్దే ఉంటుందని కూడా బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. మరి ఇది రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే మాధవ్ గారు మరి ప్రపోజ్ చేశారో అరెస్ట్ చేయాలని, మరి బీజేపీ అధిష్టానం అరెస్టుకు మరి వారు కూడా ప్రపోజ్ చేస్తారా, లేకపోతే కొన్ని కేసుల్లో కీలకమైన ఆధారాలు ఉంటే
అరెస్ట్ చేస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.